ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏపీ మ్యాథ్స్ హబ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ వాళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి 7th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ చాప్టర్ లార్జ్ నంబర్స్ అరౌండ్ అస్ అనే చాప్టర్లో ఇంట్రడక్షన్ అంటే మనం అసలు లార్జ్ నెంబర్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, వాటిని ఎలా చదువుతాము, ఎలా రాస్తాము అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇన్స్పైర్ మనకు పోటీల్లో ఫస్ట్ వచ్చినటువంటి స్కూల్ స్టూడెంట్స్కి ఏపీ గవర్నమెంట్ వారు ఢిల్లీలో ఉన్నటువంటి సైన్స్ మ్యూజియంని చూడడానికి ఒక ఆపర్చునిటీని ఇచ్చారు. దాంట్లో మనకి లక్ష్మీ అర్జున్ వీళ్ళిద్దరూ కూడా ఆ ఢిల్లీలో ఉన్న సైన్స్ మ్యూజియంని చూడడానికి వెళ్ళారు. సో లక్ష్మి మ్యూజియంలోకి వెళ్ళగానే అక్కడ ఆమెకు ఒక బోర్డు కనిపించింది. ఆ బోర్డు మీద ఇట్లా రాసుందనమాట, ది డిస్టెన్స్ ఫ్రమ్ ది ఎర్త్ టు ది సన్ ఈజ్ అని ఈ నెంబర్ కనిపించింది. అయితే లక్ష్మి అది చూడగానే లక్ష్మి కళ్ళు పెద్దవయ్యాయి. ఎందుకంటే ఈ నెంబర్ ఎలా చదవాలో లక్ష్మికి అర్థం కాలేదు. వావ్, దట్స్ సచ్ ఎ బిగ్ నెంబర్, హౌ డు ఈవెన్ సైంటిస్ట్ రీడ్ దట్. సో ఈ నెంబర్ని సైంటిస్టులు కూడా చదవలేరేమో అని అనుకుంది. అయితే ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత తనకి ఇంకొక బోర్డు మీద ఇలా రాసుంది, పాపులేషన్ ఆఫ్ ఇండియా అని ఈ నెంబర్ కనిపించింది. సో లక్ష్మి వెంటనే అర్జున్తో ఇలా అందనమాట, ఇక్కడ చాలా పెద్ద పెద్ద నెంబర్స్ రాసున్నాయి, వీటిని ఎలా చదవాలో అర్థం కావట్లేదు ఇంత పెద్ద నెంబర్స్ని అన్నప్పుడు అప్పుడు అర్జున్ వెంటనే మా అమ్మ దుర్గ కూడా చెప్తూ ఉండేది, మనకు ఒక మహాయుగానికి వచ్చేటప్పటికి ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, ఇన్ని రెవల్యూషన్స్ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళమ్మ చెప్పిందంట. సో ఇటువంటి నెంబర్స్ని వాళ్ళిద్దరికీ కూడా ఎలా చదవాలో అర్థం కాలేదు. స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళ మ్యాథ్స్ టీచరు, సో చిల్డ్రన్ ఇవాళ మనం ఈ లార్జ్ నెంబర్స్ అరౌండ్ అస్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాము అని చెప్పారనమాట. సో మనకి ఇటువంటి లార్జ్ నెంబర్స్ని డైలీ లైఫ్లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, వాటిని ఇండియన్ సిస్టంలోను ఇంటర్నేషనల్ సిస్టంలోను ఎలా చదువుతాము, ఎలా రాస్తాము అనేది చూద్దాం. ఫస్ట్ డైలీ లైఫ్లో మన చుట్టూ మనం గమనించేటువంటి లార్జ్ నెంబర్స్ని ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. పాపులేషన్ ఆఫ్ ఇండియా, స్టూడెంట్స్ ఇన్ ఏ స్టేట్, కాస్ట్ ఆఫ్ మెట్రో ప్రాజెక్ట్, కెపాసిటీ ఆఫ్ ఏ స్టేడియం, డిస్టెన్స్ ఫ్రమ్ ఎర్త్ టు మూన్, ఇవన్నీ కూడా లార్జ్ నెంబర్స్. ఈ లార్జ్ నెంబర్స్ని ఇండియన్ ప్లేస్ వాల్యూ సిస్టంలో ఎలా చదవాలి, ఎలా రాయాలో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు పైన. సో ఇండియన్ ప్లేస్ వాల్యూ సిస్టంలో మొత్తం మనకి 4 పీరియడ్స్ ఉన్నాయి. ఫస్ట్ పీరియడ్ వన్స్ పీరియడ్, ఇందులో మొత్తం 3 డిజిట్స్ ఉంటాయి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్. నెక్స్ట్ థౌజండ్స్ పీరియడ్, ఇందులో 2 డిజిట్స్ ఉంటాయి, థౌజండ్స్, 10,000s. నెక్స్ట్ ల్యాక్స్ పీరియడ్, ఇందులో కూడా 2 డిజిట్స్ ఉంటాయి, ల్యాక్స్, 10 lakhs. నెక్స్ట్ క్రోర్స్ పీరియడ్, క్రోర్స్, 10 crores. సో ఇలా మొత్తం మనకి 4 పీరియడ్స్ ఉంటాయి. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, ఆ నెంబర్ని ఎలా చదవాలో చూద్దాం. రైట్ నుంచి కౌంట్ చేసుకుంటూ ఫస్ట్ 3 నెంబర్స్ తర్వాత కామా పెట్టాలి, తర్వాత 2 నెంబర్స్, 2 నెంబర్స్, 2 నెంబర్స్, తర్వాత ఎన్నున్నా 2 నెంబర్స్కి కామాస్ పెట్టుకోవాలి. సో మనకి క్రోర్స్ పీరియడ్లో 32 ఉంది, సో 32 crores. నెక్స్ట్ ల్యాక్స్ పీరియడ్లో 75 ఉంది, 75 lakhs. థౌజండ్స్ పీరియడ్లో 41 ఉంది, 41,968 అని చదువుతాము. ఇక్కడ మన కింద ఇచ్చిన ఎగ్జాంపుల్స్లో వాటిని ఎలా చదవాలో చూద్దాం. ఫస్ట్ వన్, పాపులేషన్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ఈ లార్జ్ నెంబర్స్ని కామాస్తో సపరేట్ చేసుకోవాలి. ఫస్ట్ లైట్ నుంచి కౌంట్ చేసుకుని 3 నెంబర్స్ తర్వాత ఒక కామా, తర్వాత 2 నెంబర్స్ తర్వాత కామాస్ను ఉంచుకోవాలి. ఫస్ట్ పీరియడ్ వన్స్ పీరియడ్, నెక్స్ట్ థౌజండ్స్ పీరియడ్, నెక్స్ట్ ల్యాక్స్ పీరియడ్, నెక్స్ట్ క్రోర్స్ పీరియడ్. అయితే ఇక్కడ మనకి క్రోర్స్ పీరియడ్లో 140 వచ్చింది, సో మొత్తం 140 crores. మిగిలిన వాటన్నిటికీ జీరోస్ ఉన్నాయి కాబట్టి 140 crores. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ 2 crores 35 lakhs. నెక్స్ట్ థర్డ్ వన్, కాస్ట్ ఆఫ్ మెట్రో ప్రాజెక్ట్ 15,600 crores. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కెపాసిటీ ఆఫ్ ఏ స్టేడియం 1,20,000. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ టు మూన్ 3,84,400 kilometers. లార్జ్ నెంబర్స్ని చదవడానికి ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ని కూడా యూజ్ చేస్తాము. ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ సిస్టంలో 3 నెంబర్స్ తర్వాత కామాస్తో సపరేట్ చేస్తాము. రైట్ నుంచి కౌంట్ చేసుకుని 3 నెంబర్స్ తర్వాత ఒక కామా, నెక్స్ట్ 3 నెంబర్స్ తర్వాత కామా, నెక్స్ట్ 3 నెంబర్స్ తర్వాత కామా. నెక్స్ట్ ఈ సిస్టంలో కూడా మనకి 4 పీరియడ్స్ ఉంటాయి, వన్స్ పీరియడ్, థౌజండ్స్ పీరియడ్, మిలియన్స్ పీరియడ్, నెక్స్ట్ బిలియన్స్ పీరియడ్. ప్రతి పీరియడ్లోనూ 3 డిజిట్స్ ఉంటాయి.
వన్స్ పీరియడ్లో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ పీరియడ్లో థౌజండ్స్, 10,000s, 100,000s, మిలియన్స్ పీరియడ్లో మిలియన్స్, 10 మిలియన్స్, 100 మిలియన్స్, అలానే నెక్స్ట్ బిలియన్స్ పీరియడ్లో కూడా బిలియన్స్, 10 బిలియన్స్, 100 బిలియన్స్. సో లార్జ్ నెంబర్ని ఇంటర్నేషనల్ సిస్టంలో ఎలా చదవాలో కింద మనకు ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఫస్ట్ కామాస్తో సపరేట్ చేసుకోవాలి. రైట్ నుంచి కౌంట్ చేసుకుని 3 నెంబర్స్ తర్వాత కామాస్తో సపరేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పీరియడ్లో 890 ఉంది, థౌజండ్స్ పీరియడ్లో 567 ఉంది, నెక్స్ట్ మిలియన్స్ పీరియడ్లో 234 ఉంది. కాబట్టి 234 మిలియన్స్, 567,000, 890 అని చదువుతాము. ఇంటర్నేషనల్ సిస్టంలో లార్జ్ నెంబర్స్ని ఎలా చదవాలో కింద మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్, పాపులేషన్ ఆఫ్ ది వరల్డ్ 8 బిలియన్స్. నెక్స్ట్ వ్యూస్ ఆన్ ఏ పాపులర్ వీడియో 125 మిలియన్. పాపులేషన్ ఆఫ్ కంట్రీ 67 మిలియన్. మొబైల్ ఫోన్ యూజర్స్ ఇన్ ది వరల్డ్ 5.6 బిలియన్. డిస్టెన్స్ ఫ్రమ్ ఎర్త్ టు సన్ 149.6 మిలియన్ కిలోమీటర్స్. ఎస్టిమేటెడ్ స్టార్స్ ఇన్ ది యూనివర్స్ 200 బిలియన్. ఇలా మనం లార్జ్ నెంబర్స్ని ఇండియన్ సిస్టంలోను ఇంటర్నేషనల్ సిస్టంలోను రెండింటిలోనూ కూడా ఈజీగా చదవచ్చు. సో లార్జ్ నెంబర్స్ని ఇండియన్ సిస్టంలోను ఇంటర్నేషనల్ సిస్టంలోను ఎలా కామాస్తో సపరేట్ చేసి ఎలా రాయాలి, ఎలా చదవాలో నేర్చుకున్నాం కదా. మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఏ ల్యాక్ వెరైటీస్ అనే టాపిక్ ఇచ్చారు. రామయ్య ఈజ్ ఏ ఫార్మర్ ఇన్ వేమవరం. వేమవరం అనే విలేజ్లో రామయ్య ఒక రైతు అనమాట. అతను మార్కెట్కి రెగ్యులర్గా వెళ్ళి సీడ్స్ అంటే విత్తనాలను కొంటూ ఉంటాడు. రైస్ ఫీల్డ్ కోసం అంటే వరి పంట కోసం అని చెప్పేసి విత్తనాలు కొనడానికి మార్కెట్కి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళినప్పుడు ఒకసారి శివ, సౌజన్య వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం వింటాడనమాట. అందులో శివ ఏమంటుంటాడంటే, ఎర్లియర్ అవర్ కంట్రీ హ్యాడ్ అబౌట్ ల్యాక్ వెరైటీస్ ఆఫ్ రైస్. ఇంతకుముందు అంటే పూర్వము మన కంట్రీలో మొత్తం 1,00,000 రకాల రైస్ వెరైటీస్ ఉండేవి అని శివ చెప్తున్నాడు. రైతులు ఆ విత్తనాలని నిల్వ చేసుకుని వాటిని తర్వాత వాడేవాళ్ళంట రైస్ పెంచడం కోసం. అయితే ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి కొన్ని వెరైటీస్ మాత్రమే ఉన్నాయి అని చెప్పుకుంటున్నారు. అలానే ఫార్మర్స్ ఈ రైస్ పంట వేయడం కోసం విత్తనాలకి మార్కెట్కి వస్తున్నారు అని కూడా శివ అన్నాడు. అప్పుడు సౌజన్య వెంటనే మా ఇంటి దగ్గర ఒక సీడ్ బ్యాంక్ అంటే విత్తనాలు నిల్వ చేసేదన్నమాట సీడ్ బ్యాంక్ ఉంది. చాలా ప్రదేశాల నుంచి ఆ సీడ్ బ్యాంక్లో ఈ సీడ్స్ని కలెక్ట్ చేసి అందులో ఉంచుతారు అని చెప్పిందనమాట. రకరకాల డిఫరెంట్ రైస్ సీడ్స్ వెరైటీస్ అక్కడ దొరుకుతాయి అని చెప్పింది. అయితే ఇంటికి వచ్చిన తర్వాత రామయ్య ఈ ఇన్సిడెంట్ని వాళ్ళ డాటర్ రత్నంతోటి సూర్యతోటి పంచుకుంటాడు. అయితే సూర్య ఆశ్చర్యపోతాడనమాట. 1,00,000 వెరైటీస్ ఆఫ్ రైస్ ఉన్నాయా మన కంట్రీలో అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి నాకు తెలిసినంతవరకు 3 వెరైటీస్ మాత్రమే తెలుసు. సో ఇప్పుడు మనం కనుక రోజుకు ఒక వెరైటీని ట్రై చేసినట్లయితే మనిషి లైఫ్ టైం 100 ఇయర్స్ కాబట్టి 100 ఇయర్స్లో అతను ఎన్ని వెరైటీస్ని టేస్ట్ చేయగలడు గెస్ చేయండి అంటున్నారు. అసలు ముందు మనకు తెలిసిన రైస్ వెరైటీస్ ఏంటి? సోనా మసూరి తెలుసు, బాస్మతి రైస్ తెలుసు, అలానే స్టోర్ బియ్యం అంటాం. ఇంతవరకే మనకు తెలిసింది. అయితే మనకు తెలిసిన కొన్ని రైస్ వెరైటీస్ ఏంటో కూడా చూద్దాం. ఇండియాలో యూజ్ చేసేటువంటి రైస్ వెరైటీస్ని చూద్దాం. బాస్మతి రైస్, జాస్మిన్ రైస్, మోగ్రా రైస్, బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్, వైట్ రైస్, వైల్డ్ రైస్, బ్యాంబూ రైస్, రెడ్ కార్గో రైస్, ఇంద్రయాణి రైస్, సుషి రైస్, రోజ్ మత్తా రైస్, సాంబా రైస్, సోనా మసూరి, వెలెన్సియా రైస్, అర్బోరియో రైస్, స్టిక్కీ రైస్, బొంబా రైస్, పర్పుల్ థాయ్ రైస్. రైస్ వెరైటీస్ చూసాం కదా. సో 1,00,000 అంటే ఏ నెంబర్కి దగ్గరగా ఉంటుందో ఇక్కడ ఫిల్అప్ చేద్దాం మనం. ది లార్జెస్ట్ 3 డిజిట్ నంబర్ ఈజ్ 999.
ది స్మాలెస్ట్ 4-digit నెంబర్ ఈజ్, ఈ 999కి 1 యాడ్ చేసినట్లయితే 1000 వస్తుంది. ఇది 4-digit నెంబర్లో స్మాలెస్ట్ అనమాట. నెక్స్ట్ ది లార్జెస్ట్ 4-digit నెంబర్ ఈజ్, అంటే 4 9s, 9999. నెక్స్ట్ ది స్మాలెస్ట్ 5-digit నెంబర్ ఈజ్, ఈ 9999కి 1 యాడ్ చేసినట్లయితే 10,000 వస్తుంది. నెక్స్ట్ ది లార్జెస్ట్ 5-digit నెంబర్ ఈజ్ 99,999. దీనికి 1 యాడ్ చేస్తే 1 lakh వస్తుంది. సో 1 lakh అంటే మొత్తం 6 digits ఉంటాయి, 1 తర్వాత 5 zeros ఉంటాయి. దీన్ని మనం 1 lakh అని చదువుతాము. సో 99,995కు 1 యాడ్ చేస్తే 99,996. దీనికి 1 యాడ్ చేసినట్లయితే 99,997. దీనికి 1 యాడ్ చేస్తే 99,998. నెక్స్ట్ దీనికి 1 యాడ్ చేసినట్లయితే 99,999. నెక్స్ట్ దీనికి 1 యాడ్ చేస్తే 1 lakh, అంటే మొత్తం 5 zeros ఉంటాయి 1 తర్వాత. నెక్స్ట్ దీనికి 1 యాడ్ చేస్తే 1,01,000. నెక్స్ట్ దీనికి 1 యాడ్ చేస్తే 1,02,000. నెక్స్ట్ దీనికి 1 యాడ్ చేస్తే 1,03,000. నెక్స్ట్ దీనికి 1 యాడ్ చేస్తే 1,04,000. సో 1 lakh అంటే 1 తర్వాత 5 zeros ఉంటాయి. ఫస్ట్ 1s, 10s, 100s, 1000sలో 2 zeros, నెక్స్ట్ lakhs ప్లేస్లో 1 ఉంటుంది. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో 1 lakh వెరైటీస్ ఆఫ్ రైస్ ఉన్నాయి అని చెప్పేసి రామయ్య వాళ్ళ అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి చెప్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా మనం రోజుకొక వెరైటీ చొప్పున టేస్ట్ చేసినట్లయితే మనం ఈ 1 lakh వెరైటీస్ టేస్ట్ చేయలేం కదా లైఫ్ టైంలో అని అనుకుంటారు. సో 100 years కనుక మనిషి బ్రతుకుతాడు అనుకున్నట్లయితే ఈ 100 yearsలో వాళ్ళు ఎన్ని వెరైటీస్ ఆఫ్ రైస్ని ట్రై చేయొచ్చో మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. సో వారిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఇఫ్ వీ ట్రైడ్ ఏ న్యూ వెరైటీ ఈచ్ డే, రోజుకు ఒక వెరైటీని కనుక మనం ట్రై చేసినట్లయితే వుడ్ ఈవెన్ కమ్ క్లోజ్ టు టేస్టింగ్ ఆల్ ది వెరైటీస్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఆఫ్ 100 years. 100 years లైఫ్ టైంలో ఎన్ని వెరైటీస్ని మనం టేస్ట్ చేస్తాము? వాట్ యూ థింక్, గెస్. దీన్ని గెస్ చేయాలి అంటున్నారు. ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ వన్, వాట్ ఇఫ్ వీ ఏట్ 2 varieties ఆఫ్ రైస్ ఎవ్రీ డే? మనం రోజుకి 2 varieties ఆఫ్ రైస్ని కనుక ట్రై చేసినట్లయితే వుడ్ వీ దెన్ బీ ఏబుల్ టు ఈట్ 1 lakh varieties ఆఫ్ రైస్ ఇన్ 100 years? 100 yearsలో మనం 1 lakh varieties-ని తినగలమా అంటున్నారు. ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ వన్, వాట్ ఇఫ్ ఏ పర్సన్ ఏట్ 3 varieties ఆఫ్ రైస్ ఎవ్రీ డే? ప్రతిరోజు 3 varieties ఆఫ్ రైస్ని కనుక తిన్నట్లయితే విల్ దే బీ ఏబుల్ టు టేస్ట్ ఆల్ ది lakh varieties ఇన్ ఏ 100 year లైఫ్ టైమ్? 100 year లైఫ్ టైంలో మొత్తం 1 lakh వెరైటీస్ని వాళ్ళు టేస్ట్ చేయగలరా? ఫైండ్ అవుట్. సూర్య సెడ్, వీ నో దట్ 365 days ఆర్ దేర్ ఇన్ ఏ ఇయర్. మొత్తం ఇయర్కి 365 days ఉంటాయి. ఇఫ్ వీ ఇగ్నోర్ లీప్ ఇయర్స్, లీప్ ఇయర్ అంటే లీప్ డేని ఇగ్నోర్ చేసినట్లయితే ఇఫ్ వీ లివ్ ఫర్ y years, ది నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ అవర్ లైఫ్ టైమ్ విల్ బి 365 into y. సో మనం ఒక 100 years బతికినట్లయితే ఎన్ని డేస్ ఉంటాయి మొత్తము అంటే 365 into 100 అనమాట. ముందు అసలు 1 lakh అంటే ఏంటో రాద్దాం. 1 lakh ఈజ్ ఈక్వల్ టు 1 తర్వాత 5 zeros. ఇప్పుడు వీళ్ళల్లో ఫస్ట్ ఇఫ్ దే టేస్ట్ ఏ న్యూ వెరైటీ ఇన్ ఏ డే, అంటే రోజుకొక వచ్చేటప్పటికి ఒక వెరైటీనే కనుక వాళ్ళు ట్రై చేసినట్లయితే దే టేస్ట్ 365 varieties ఇన్ ఏ ఇయర్. అప్పుడు 100 yearsలో ఒక 100 years లైఫ్ స్పాన్ అనుకున్నట్లయితే ఇన్ 100 years దే కెన్ టేస్ట్ నంబర్ ఆఫ్ వెరైటీస్ ఈజ్ ఈక్వల్ టు 365 into 100. మొత్తం ఇయర్కి 365 వెరైటీస్, 100 yearsలో ఎన్ని అంటే 36,500 వెరైటీస్ని వాళ్ళు టేస్ట్ చేయగలరు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో ఇఫ్ దే టేస్ట్ 2 varieties ఆఫ్ రైస్ ఈచ్ డే, ప్రతిరోజు కనుక 2 varieties-ని వాళ్ళు టేస్ట్ చేసినట్లయితే దే కెన్ టేస్ట్ 365 into 2, మొత్తం 730 వెరైటీస్ని వాళ్ళు టేస్ట్ చేయగలరు.
ఇన్ 100 ఇయర్స్ లైఫ్లో దే కెన్ టేస్ట్ number of varieties is equal to 730 into 100, 73,000 వెరైటీస్ని మాత్రమే టేస్ట్ చేయగలరు. ఒకవేళ ప్రతిరోజు కనుక 3 వెరైటీస్ని టేస్ట్ చేసినట్లయితే, ఇఫ్ దే టేస్ట్ 3 వెరైటీస్ ఆఫ్ రైస్ ఈచ్ డే, ప్రతిరోజు కనుక వాళ్ళు 3 వెరైటీస్ని కనుక ట్రై చేసినట్లయితే దే కెన్ టేస్ట్ 365 into 3, 1095 వెరైటీస్. 1095 వెరైటీస్ని 1 ఇయర్లో టేస్ట్ చేయగలరు. ఇన్ 100 ఇయర్స్ ది నెంబర్ ఆఫ్ వెరైటీస్ దే కెన్ టేస్ట్ is equal to 1095 into 100. దాదాపుగా 1,09,500 వెరైటీస్ని వాళ్ళు టేస్ట్ చేయొచ్చు అనమాట 100 ఇయర్స్లో. సో 1,00,000 టేస్ట్ చేయాలి అంటే రోజుకు 3 వెరైటీస్ చొప్పున టేస్ట్ చేసినట్లయితే 100 ఇయర్స్లో 1,00,000 వెరైటీస్ని టేస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు, చూజ్ ఏ నెంబర్ y. How close to 1,00,000 is the number of days in y years for the y of your choice? 1,00,000 డేస్ అవ్వాలి అంటే ఎన్ని ఇయర్స్ అయితే 1,00,000 డేస్ అవుతుందో కనుక్కోవాలి. ఫస్ట్ మనం నెంబర్ ఆఫ్ డేస్ కనుక్కోవాలి అంటే టు ఫైండ్ ది నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ y years, ది నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ y years. 1 ఇయర్కి ఎన్ని డేస్ ఉంటాయంటే 365 into 1 వేస్తాం. 2 ఇయర్స్కి ఎన్ని డేస్ అంటే 365 into 2. y ఇయర్స్లో ఎన్ని డేస్ ఉంటాయి అంటే 365 into y అని రాస్తాము. ఇప్పుడు మనకి 1,00,000 డేస్ అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ అవ్వాలి? ఫర్ 1,00,000 డేస్ ది నెంబర్ ఆఫ్ ఇయర్స్ రిక్వైర్డ్, ది నెంబర్ ఆఫ్ ఇయర్స్ రిక్వైర్డ్ is 1,00,000 divided by 365. సో నియర్లీ మనకి 273 ఇయర్స్ వస్తాయి. ఈ సింబల్ ఏంటి అంటే ఎగ్జాక్ట్గా 273 ఇయర్స్ కాదు, నియర్లీ 273 ఇయర్స్ అని అర్థం. సో 1,00,000 డేస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 273 ఇయర్స్. దట్ ఈస్ 365 into 273 ఇయర్స్ అనుకున్నాం కదా, ఎన్ని డేస్ అవుతాయో కౌంట్ చేస్తున్నాం. 99,645 డేస్ అవుతాయి. సో ఇది 1,00,000కి క్లోజ్గా ఉంది, క్లోజ్ టు 1,00,000. ఫిగర్ ఇట్ అవుట్ 1.1లో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 3 ప్రాబ్లమ్స్ని నేర్చుకుందాం. According to the 2011 census, the population of the town of Chintamani was about 75,000. 2011 సెన్సస్ ప్రకారం చింతామణి అనే టౌన్ యొక్క పాపులేషన్ 75,000. హౌ మచ్ లెస్ దాన్ 1,00,000 ఈజ్, ఇది 1,00,000 కంటే ఎంత తక్కువ అనేది కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి 1,00,000 అనేది వర్డ్స్లో ఇచ్చారు కానీ ఫిగర్ ఇవ్వలేదు. 1,00,000 అంటే మనం ఫిగర్ రాసుకుందాం, అంటే నెంబర్స్లో రాద్దాం. 1 తర్వాత 5 zeros ఉంటాయి. 2011లో చింతామణి టౌన్ పాపులేషన్ 75,000. సో 1,00,000 కంటే ఎంత తక్కువ అన్నప్పుడు 1,00,000లో నుంచి 75,000ని మైనస్ చేస్తాము, 25,000 వస్తుంది. ఎలా మైనస్ చేయాలి? 1 తర్వాత 5 zeros. ఇండియన్ సిస్టంలో కామాస్తో సపరేట్ చేసేటప్పుడు 3 నెంబర్స్ తర్వాత కామా, తర్వాత 2 నెంబర్స్ తర్వాత కామా. నెక్స్ట్ 25,000 వేసేటప్పుడు ప్లేస్ వాల్యూస్ జాగ్రత్తగా చూసుకోవాలి. 1 కింద 2 వచ్చేటట్లు వేస్తే లెక్క తప్పుపోతుంది. సో మైనస్ చేస్తే కనుక 10లోంచి 5 పోతే 5, ఇక్కడ 9 ఉంటుంది. 9లోంచి 2 మైనస్ చేస్తే 7, సారీ ఇక్కడ 75 మైనస్ చేయాలి. 9లోంచి 7 మైనస్ చేస్తే 2. సో 25,000 తక్కువ ఉన్నారు 1,00,000 కంటే కూడా. సో ఇన్ 2011 ది పాపులేషన్ ఆఫ్ చింతామణి వాజ్ 25,000 less than 1,00,000.
Next, second question. The estimated population of Chintamani in the year 2024 is 1,06,000. How much more than 1 lakh is 1,06,000? 2024లో అదే టౌన్ చింతామణి పాపులేషన్ 1,06,000 అంట. ఇది 1 lakh కంటే ఎంత ఎక్కువ అని అడుగుతున్నారు. సో 1,06,000లో నుంచి 1 lakh తీసేస్తే 6,000 వస్తుంది. సో 6,000 పాపులేషన్ పీపుల్ ఎక్కువ ఉన్నారనమాట 2024లో 1 lakh కంటే కూడా. సో పాపులేషన్ ఇన్ 2024 ఈజ్ 6,000 మోర్ దాన్ 1 lakh. 1 lakh కంటే 6,000 ఎక్కువ ఉంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. By how much did the population of Chintamani increase from 2011 to 2024? 2011 నుంచి 2024లో ఈ మధ్య పీరియడ్లో పాపులేషన్ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది? ది రైజ్ ఇన్ పాపులేషన్, రైజ్ అంటే పెరగడం, ది రైజ్ ఇన్ పాపులేషన్ ఫ్రమ్ 2011 to 2024. 2024లో 1,06,000 ఉంది, 2011లో 75,000 ఉంది. ఈ రెండింటిని మైనస్ చేస్తే 31,000 వస్తుంది. సో ది పాపులేషన్ increased by 31,000 people during this period. నెక్స్ట్ గెటింగ్ ఏ ఫీల్ ఆఫ్ లార్జ్ నంబర్స్ అనే టాపిక్ నేర్చుకుని ఫిగర్ ఇట్ అవుట్ 1.2లో ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం.